రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీ సుదర్శన శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికుడి యొక్క ఉపదేశామృత బిందువులను శ్రవణం చేస్తుంటున్నాం. నావల్పాకం శ్రీ యజ్ఞం స్వామి అనే డాక్టర్ శ్రీ కన్నన్ గారు వారి యొక్క తమిళ ఉపన్యాసం నుంచి తెలుగు అనువాదము. ఈరోజు అష్టాక్షర మంత్రం మహిమ, దాని గొప్పతనం ఏమిటి అనే విషయం. 8 అక్షరాలు అయినా ఈ అష్టాక్షర మంత్రానికి మహాప్రభావం, దీనే మహామంత్రం అంటారు. ఈ మంత్రాన్ని పెరుమాళు సాక్షాత్తుగా తిరుమంగయాళ్వార్ అనే కలియన్ వారికి ఉపదేశించారని చరిత్రం. అలా భగవంతుడి దగ్గర నుంచి సాక్షాత్తుగా ఉపదేశం పొందిన ఆళ్వార్ మరీ తన పాసురాలలో దీని గొప్పతనాన్ని పెరియ తిరుమడి అనే ప్రబంధంలో పాడుతూ ఉంటారు. మనము కూడా ఒక సత్సంప్రదాయ ఆచార్యుడి దగ్గర వెళ్ళి వారిని ఆశ్రయించి ఉపదేశం పొంది ఈ జపాన్ని, ఈ మంత్ర జపాన్ని ప్రారంభించవచ్చు. ఈ కాలంలో వ్యక్తంగా మీడియా, టీవీ, సిడి, అటువంటి వాట్సాప్, దాని మూలంగా, పుస్తకం మూలంగా మనకు ఈ మంత్రం ఏమిటో అని మనకు తెలిసినా కూడా అది మనం జపం చేయడానికి పనికిరాదు. సాక్షాత్తుగా మంచి సత్సంప్రదాయంలో వచ్చిన ఒక ఆచార్యుడు ఒక నాలిక నుంచి శిష్యుని హృదయానికి వెళ్ళి కూర్చుంటేనే ఆ మంత్రానికి శక్తి ఉంటుంది, లేకపోతే ఆ మంత్రానికి శక్తి ఉండదు. ఆళ్వార్ అంటున్నారు, తిరుమంగయాళ్వార్ మట్టెల్లాం పేసిరం నేను తిరువెట్టెడుత్తం కట్టు నాన్ కండబురత్తరై అమ్మ అని తాను అష్టాక్షరాన్ని గురుముఖంగా పొందిన విషయాన్ని తెలియజేస్తున్నారు. తిరుమల ఆళ్వార్ కూడా తిరుచందవృత్తం అనే తన ఒక ప్రబంధములో ఎట్టినాయ భేదమోడి ఇరంజనిన్ రమన్ పెయర్ ఎట్టెడుత్త మూదువార్గల్ వల్లర్వాన మాడవే అనే అష్టాక్షర మంత్రాన్ని గొప్పతనం దాన్ని అంటున్నారు. అంటే ఈ అష్టాక్షరం జపించేవాళ్ళు భూలోకం ఏంటి, స్వర్గలోకం ఏమిటి, అన్ని లోకాన్ని జయిస్తారు అని. మరి ఇంకో చోటు ఆర్వమోడి ఇరంజనిన్ రమన్పై రెట్టెడుత్తం భారమాగ ఊదువార్గల్ వల్లర్ వానమాడవే అని గొప్పతనాన్ని ఈ ఒక పాసనంలో మనకు 4 ఉపదేశాలు అనుగ్రహిస్తున్నారు తిరుమల ఆళ్వార్. మొట్టమొదటి ఆర్వమోడు అంటే ప్రీతితో చేయాలి, ప్రేమతో. ఏదో ఎవరో చెప్పారు అని తలరాత అని చేయకూడదు, భగవద్భక్తితో ప్రేమతో చేయాలి ఈ అష్టాక్షర జపాన్ని. రెండవ విషయం ఇరంజి యాచించాలి, భగవద్దాస్యత్వాన్ని భగవంతుడి దగ్గర మనం భాగవత కైంకర్యం వీటిని మనం ప్రార్థిస్తూ ఈ జపం చేయాలి. మూడవ విషయం తొందరగా ఏదో కౌంటింగ్ అయిపోవాలి అని చేయకుండా నిదానంగా జపించాలి అష్టాక్షర మంత్రాన్ని. 4వ విషయం వారమాగా ఎన్ని వెయ్యులు అయినా, అంటే ఆ కౌంటింగ్ చాలా ఇంపార్టెంట్. నంబర్, ఎన్నిక ఎంత చేస్తున్నాం అనే విషయాన్ని చాలా ముఖ్యం. సంకల్పంలో కూడా మనం అష్టోత్తర శతం అష్టోత్తర సహస్రం అని ఏదో అంటూ ఉంటాం, అది చాలా ముఖ్యం. ఇలా జపం చేస్తే ఫలం ఏమిటి అంటే స్వర్గాన్ని జయిస్తారు వీళ్ళు, భూలోకం మాత్రం కాదు అంటున్నారు ఆళ్వార్. వారమాగ ఓదువార్గల్ వల్లర్వానమాడవే. జపం చేసే సమయంలో పవిత్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి, భక్తితో ఉండాలి. అప్పుడే జపించేవాడు నాలికలో మంత్ర రూపంగా సాక్షాత్ నారాయణుడే కూర్చుంటాడు అని ఉంటుంది నారదీయ కల్పం. ఇత్తం హి భగవాన్ దేవ సాక్షాన్నారాయణ స్వయం అష్టాక్షర స్వరూపేణ ముఖేషు పరివర్తతే అంటుంది ఆ నారదీయ కల్పం. ప్రమాణం ఉంది మనకు. మిగతా మంత్రముల కన్నా ఈ మంత్రానికి గొప్పతనం ఏమిటి? చాలా ముఖ్యమైన విషయం. ఇది వేద మంత్రం, వేదంలో చెప్పబడిన మంత్రం.
అది మాత్రం కాదు, ఒక చిన్న మార్పుతో అన్ని వర్ణాలు, క్షత్రియ వైశ్య శూద్రులు అందరూ కూడా వాళ్ళకి ఇది సమానంగా ఫలమిస్తుంది. అన్ని జాతీయులు కూడా పంచ సంస్కారం చేసే సమయంలో ఈ మంత్రాన్ని ఆచార్యుడి దగ్గర ఉపదేశంగా పొందవచ్చు. దీనికి ఉపనయనం కావాలి అనే నిర్బంధం లేదు, గాయత్రి మంత్రానికి అది. ఈ గాయత్రి ఎలా కాకుండా, ఆ నియమం కాకుండా అష్టాక్షరానికి ఉండే గొప్పతనం ఇది. క్రమంగా దీన్ని భక్తితో మనం జపిస్తే సిద్ధి వస్తుంది, అష్టాక్షర సిద్ధి. అలా సిద్ధి ఒకరికి వచ్చిందనుకోండి, ఆ సిద్ధి పొందిన వాడిని గౌరవిస్తే చాలు, వారిని సేవిస్తే చాలు, ఆ ఊరే సుభిక్షంగా ఉంటుందంట, ఆ పట్టణమే సుభిక్షంగా ఉంటుందంట అని నారదీయ కల్పం అంటుంది. ఎత్ర అష్టాక్షర సంసిద్ధో మహాభాగో మహీయతే న తత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాః. మన ఊరిలో వ్యాధి, భయం, క్షామం, దొంగతనం ఇవన్నీ ఉండకూడదు అని మనం అనుకుంటే అష్టాక్షర జపంలో సిద్ధి పొందిన ఒక మహాత్ముని, భాగవతోత్తముని, ఒక శ్రీ వైష్ణవుని మన ఊరికి రప్పించి వారిని గౌరవిస్తే చాలు, వారు సేవించుకుంటే చాలు. దానివల్ల మన ఊరే సుభిక్షంగా ఉంటుంది, దొంగలు రారు. అంత శక్తి అంట అష్టాక్షర మంత్రానికి. ఇది నారద కల్పంలో ఉన్నది ప్రమాణం. వేదాంత దేశికులు ప్రధాన శతకం అనే ఒక గ్రంథంలో, రహస్యంలో ఒక 100 విషయాలు, మనకు శతకం కదా, మనకు తెలియజేస్తున్నారు. ఒక్కొక్క విషయంలో ఏది ప్రధానం అని చెప్తూ దానికి ఉత్తరంగా 100 విషయాలు మనకు అనుగ్రహించారు. మంత్రంలో ఏది ప్రధానం అని ప్రశ్నిస్తూ మొదటిగా వ్యాపక మంత్రములు ప్రధానమని చెప్పి, తర్వాత వాటిలో కూడా శ్రీమద్ అష్టాక్షరమే ప్రధానం అంటున్నారు వేదాంత దేశికులు. దీనికి 3 కారణం తెలియజేస్తున్నారు. ఒకటేమో ఈ మంత్రాన్ని అన్ని ఆచార్యులు ఒప్పుకున్నారు. రెండవ విషయం, మనకు మరి భగవంతుడికి ఉండే సంబంధమైన శేషశేషి భావం ఈ మంత్రంలోనే వ్యక్తంగా ఉన్నది, స్పష్టంగా ఉన్నది కూడా. మూడవ విషయం, ఈ మంత్రం యొక్క ప్రభావాన్ని అన్ని పురాణాలలో గొప్పగా చెప్పబడి ఉన్నాయి. ఈ మంత్రాన్ని మనకు అందించిన ఋషి ఎవరు కనిపెట్టారు? సాక్షాత్ బదరీనారాయణ పెరుమాళ్. బదరీ క్షేత్రంలో ఉంటే బదరీనారాయణ పెరుమాళ్. ఈ మంత్రానికి దేవత ఎవరు అంటే వాడే పరమాత్మ శ్రీమన్నారాయణుడే. ఏ మంత్రాన్ని జపించినా ఆ మంత్ర దేవతను ధ్యానం చేయాలి అని నియమం. అలా ఆ నియమానుసారంగా అష్టాక్షరాన్ని జపించే సమయంలో నారాయణుని ఏ రూపంలో ధ్యానించాలి? సవ్యం పాదం అని ఒక శ్లోకంలో శ్లోకం మన పెద్దవాడు మనకు అనుగ్రహించారు. ఆదిశేషుడు పైన కూర్చుంటూ పాము గొడుగు పడుతూ ఎడము తిరువడిని, ఆ పాదములను కింద వేసుకొని ఆ కుడి వైపు ఉండే తన పాదములను తన తొడలో పెట్టుకొని, ఎడము తొడలో తన కుడి చెయ్యని తన మోకాళ్ళు పైన పెడుతూ, ఎడమి చెయ్యని పాము పైన పెడుతూ, వెనకాల ఉండే 2 హస్తములలో శంఖచక్రం, మహాలక్ష్మి తిరువాభరణాలతో ఉంటారు. ఇది ఇలా ధ్యానించాలి. వైకుంఠనాథుని దివ్య రూపం ఇది, ఇలా ధ్యానించాలి అంటుంది. ఇలా చేసి జపిస్తే ఏమొస్తుంది? సర్వం అష్టాక్షరాంతస్థం అని ఒక ప్రమాణం. ఈ మంత్రంలో తత్వ, గీత, పురుషార్థములు మొత్తములు ఉన్నాయి. అది ఎలా అనే దాన్ని వేదాంత దేశికులు తిరుమంతర చురుకు అనే ఒక రహస్యంలో, ప్రబంధంలో 10 పాసురాలు ఆ మంత్రంలో ఉండే 3 పదాములు ఏమిటి, దానికి అర్థం ఏమిటి అని తెలియజేస్తున్నారు. సాధారణంగా మంత్రమో దాని ఒక అర్థమో సంప్రదాయంలో రహస్యంగా మనం కాపాడుతూ వస్తున్నాం. మంత్రం యత్నేన గోపయేత్ అని ఉన్నది. కావున ఈ ఒక గ్రంథాన్ని కూడా, తిరుమంతర చురుకు అనే ప్రబంధాన్ని కూడా ఒక ఆచార్యుని మూలంగా ఉపదేశం పొందడం మనకు శ్రేయస్కరం. అష్టాక్షరానికి మూలమంత్రం తిరుమంత్రం, తిరువెట్టెడుత అని ఎన్నో పేర్లు ఉన్నాయి. తిరుమంత్రం, జయం, చరమ శ్లోకం అనే 3 వివిధమైన మంత్రాలను కూడా ఒకే సమయంలో
మన పంచ సంస్కారంలో మనకు అనుగ్రహిస్తారు ఆచార్యులు. ఉపదేశం మనం ఆ సమయంలో పొందవచ్చు. 4 కాలక్షేప గ్రంథంలో ముఖ్యమైన శ్రీమద్ రహస్యత్రయ సారం అనే ఒక గ్రంథం ఈ 3 మంత్రాల ఒక సారం. ఈ ఒక గ్రంథాన్ని కూడా వేదాంత దేశికులే మనకు అనుగ్రహించారు. భాగ్యశాలులు కూడా ఈ ఒక అర్థములను ఆచార్య వద్దకు వెళ్ళి కాలక్షేపం చేసి తెలుసుకోవచ్చు. కానీ అర్థం తెలియకపోయినా, కాలక్షేపం లేకపోయినా ఈ మంత్రాల ఒక జపం ఫలనిస్తుంది, మనకు ఫలం దక్కుతుంది. కావున మనం అందరూ కూడా ఆచార్య ముఖేన ఈ మంత్రాన్ని ఉపదేశంగా పొంది ప్రతిరోజు జపించి ఆ ఫలాన్ని పొందాలి. ఇహలోకంలో కూడా క్షేమంగా ఉంటాం, మోక్షము కూడా దక్కుతుంది. అంత సులభమైన ఉపాయం అష్టాక్షరం ఉన్నప్పుడు మనం ఆ ఉపాయాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? కావున ఈ అష్టాక్షరాన్ని ఎంత వీలవుతే అన్ని పురస్చరణ జపం చేసి దాంట్లో సిద్ధి పొందడానికి మనం ప్రయత్నిస్తాం. స్త్రీలు కూడా ప్రాతకాలంలో ఈ 3 మంత్రాలని ఒక 10 సార్లైనా జపించే ఒక సాంప్రదాయం మన దగ్గర ఉన్నది, ఇప్పుడు కూడా ప్రకృతం ఉన్నది. కావున మన అందరం కూడా సులభమైన మార్గాన్ని పాటిస్తూ భగవద్భక్తి, భాగవత భక్తి, భగవత్ సాక్షాత్కారం పొందాలని ఆచార్య వేదాంత దేశికను ప్రార్థిస్తూ శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. జై జై శ్రీ సుదర్శన. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.